పండితులు, ప్రముఖ చిత్రకారులు జింక రామారావు గారు సంస్మరణ సభకు ఇచ్చేసినటువంటి రామారావు గారి ఉత్తర బృందానికి అందరికీ బంధుమిత్రులకు మొదలుపెట్టుకుని నమస్కరిస్తూ రామారావు గారికి ముందుగా వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చూపాలని వారి కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుని ధైర్యాన్ని ప్రసాదించాలని ముందుగా ఆ దేవదేవుని రామారావు గారితో మాకు 2023 సంవత్సరం నుంచి పరిచయం అవడం జరిగింది. వారు చిత్రకారులుగా మేము వారిని ఎంచుకుని వైకుంఠపురం అమరావతి మండలంలోని వైకుంఠపురం గ్రామం మీద భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రానికి వారిని ఆహ్వానించి చిరంజీవులు విష్ణు స్వరూపులు అయినటువంటి భగవాన్ శ్రీ వేదవ్యాస వారి యొక్క చిత్రపటాన్ని వారి శిష్యులతో సహా ఈ లోకానికి వ్యాసుల వారు ఏ విధంగా అయితే జ్ఞానాన్ని బోధిస్తున్నారో ఆ విధంగా వారి చేత మేము చిత్రాన్ని వేయించుకోవడం, అలాగే జగద్గురువులైనటువంటి ఆదిశక్తులు వారు వారి శిష్యులతో కూడినటువంటి చిత్రాన్ని కూడా వారి అమృత హస్తాలతో ప్రేమతో ఆ విధంగా వారి పరిచయంతో వారు ప్రేమ స్వరూపులు అని చెప్పి అందరినీ కూడా ఎంతో ప్రేమిస్తూ వారి కుటుంబ సభ్యుల్ని బంధుమిత్రుల్ని అందరినీ కూడా ఈ వేస క్షేత్రానికి వారు ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా బంధుమిత్రులందరికీ తెలియపరుస్తూ ఆ విధంగా వారి చేత మేము ఆ చిత్రాన్ని జీవిస్తూ మరి వ్యాసుల వారి జీవిత చరిత్రకు సంబంధించినటువంటి అనేక ఘట్టాలను వారి కృషి నుంచి ఈ లోకానికి అందించాలని జింకారామ అలాంటి అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనందరికీ కూడా మరి ఎల్లకాలంలో దర్శించడానికి అనువుగా వారు అక్కడికి విచ్చేసి సుమారుగా 2 నెలల కాలం పాటు వైకుంఠపురంలో వ్యాస ఆశ్రమంలోని వారు ఉండి ఈ చిత్రాన్ని లోకానికి అందించారు. అలాంటి మహాత్ములతో వారు మాకు కూడా బంధువు ఏర్పడతాం, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మాకు పరిచయం అవుతుంది. అలాగే వారి పెద్దపల్లి కోటేశ్వరరావు గారు వ్యాస సనాతన ధర్మక్షేత్రం గురించి ఒక 5 నిమిషాలు నిడివి కలిగినటువంటి ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందించి వ్యాస ధర్మక్షేత్రానికి పరిచయం చేయటం, మరి వారు చిన్నపల్లి కూడా అనేక సార్లు ధర్మక్షేత్రానికి రావటం మాట్లాడుతున్నారు. ఈరోజు వారి పవిత్ర ఆత్మకు శాంతి చూడాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ధైర్యాన్ని మొదలుపెట్టి ఈ రోజును వేడుకుంటున్నాం. మరి ఇప్పుడు మృత్యుంజయరావు గారి గురించి ఇప్పుడే నేను వారిని చూసినప్పటికీ, రమేష్ గారిని ఈ రోజు నేను చూసినప్పటికీ వారి గురించి రామారావు గారు చెప్పారు. రమేష్ గారితో నేను ఫోన్లో మాట్లాడాను. లక్ష్మీపట్నంలో మీరు ఆ కాస్మోపాలిటన్ క్లబ్లో ఆ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో రామారావు గారు మీ గురించి తెలియపరచడం, మృత్యుంజయరావు గారితో పాటు కలిసి వారు వైకుంఠపురం నుంచి గుంటూరులో మీరందరూ కలుసుకుని తిరిగి వారిని గుంటూరు తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టారు. అలాగే జస్టిస్ గారి గురించి కూడా మాతో వారు అనేక విషయాన్ని మీ అందరి గురించి తెలియపరిచారు. ఈ రోజుల నుండి అందరినీ కూడా చూసే అవకాశం కలుగుతుంది. అది చివరిగా రామారావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు అంటే వీళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు నడవాలని చెప్పి ఆశిస్తూ స్వరూపిస్తారు.